అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్ట్క్యామ్ 2018 లో వెక్టార్ టూల్స్ లో ఉన్న కొన్ని కమాండ్స్ ని మనం చూద్దాం. ఫస్ట్ నేను న్యూ మోడల్ ని క్లిక్ చేసి దాంట్లో విత్, హైట్, రెజల్యూషన్, ఇక్కడ యూనిట్స్, నెక్స్ట్ ఆరిజిన్ పాయింట్ ఇదన్నీ సెట్ చేసి నేను ఇప్పుడు ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు ఇదే మన వర్క్ షీట్. ఇది 3D వర్క్ షీట్. ఇది దీంట్లో 2D కూడా ఉంది. ఇది 2D చూసారంటే వైట్ కలర్లో ఉంటుంది. 3D చూసారంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదే 2D 3Dకి ఉన్న తేడా. ఓకే, నెక్స్ట్ విండోస్లో మనం లేఅవుట్ గురించి చూస్తాం. ఫస్ట్ స్టాండర్డ్, అడ్వాన్స్డ్, క్లాసిక్. స్టాండర్డ్ గురించి చూస్తాం. ఫస్ట్ నేను స్టాండర్డ్లో పెట్టుకుంటాను. లోడ్ అవుతుంది. లోడ్ అయింది. ఇది స్టాండర్డ్ లో ఉంది. ఇప్పుడు చూసారంటే కమాండ్ అన్ని కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి, మనం యూజ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఇది స్టాండర్డ్. అడ్వాన్స్ లో చూస్తారంటే ఇది స్టాండర్డ్ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది సెలెక్ట్ చేసి యూజ్ చేయడానికి. చూసారంటే ప్రాజెక్ట్, టూల్ బాక్స్ అన్నీ ఇక్కడ ఉంది. సైడ్ బార్ గా క్రియేట్ అయింది. ఇది అడ్వాన్స్డ్ లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిక్ లో పెట్టాను. ఇది క్లాసిక్. ఇప్పుడు చూసారంటే కమాండ్ టూల్స్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే క్లాసిక్. మోస్ట్లీ నా ప్రిఫరెన్స్ క్లాసిక్. మీరు క్లాసిక్ లో పెట్టి పని చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తాను. ఇప్పుడు బేస్ పాయింట్ సెలెక్ట్ చేసి ఒక సర్కిల్ని నేను డ్రా చేస్తాను. క్రియేట్, క్యాన్సల్. ఇప్పుడు ఒక సర్కిల్ నేను డ్రా చేశాను. ఇప్పుడు నోడ్ ఎడిటింగ్. ఇప్పుడు సర్కిల్ని సెలెక్ట్ చేసి ఈ నోట్స్ని డ్రాగ్ చేస్తారంటే మనకి ఆ షేప్ మారిపోతుంది. ఇదే నోడ్ ఎడిటింగ్. జస్ట్ ఆ పాయింట్ సెలెక్ట్ చేసి మీరు డ్రాగ్ చేస్తే చాలు, ఆ షేప్ అంతా మారిపోతుంది. ఓకే, ఇది నోడ్ ఎడిటింగ్. సెలెక్ట్ చేసి డిలీట్ ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒక సర్కిల్ నేను డ్రా చేస్తాను. క్రియేట్, క్యాన్సల్. ఇప్పుడు సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు దీంట్లో విత్, హైట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. విత్ ఒక 70 ఇస్తాను. అప్లై ఇస్తే ఇప్పుడు చూసారంటే ఎలిప్స్ క్రియేట్ అవుతుంది. హైట్ ఒక 30 అప్లై. ఇప్పుడు పర్ఫెక్ట్ ఎలిప్స్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఆరిజిన్ పాయింట్కి మూవ్ చేయాలి. ఎక్స్ ఆరిజిన్, వై ఆరిజిన్, అప్లై. ఇప్పుడు ఆరిజిన్ పాయింట్కి ప్లేస్ అయింది సెంటర్లో. నెక్స్ట్ ఎక్స్ బేస్ చేసి మనం మూవ్ చేయాలి. ఇప్పుడు 10 ఇస్తాను. వై 10. ఇప్పుడు అప్లై అంటే ఎక్స్ నుంచి 10 mm, వై నుంచి 10 mm మూవ్ అయింది. +10 ఎక్స్ +10, వై +10 మూవ్ అయింది. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు 45 degreeకి టిల్ట్ అవ్వాలి. టిల్ట్ అయింది 45 degreeకి. నెక్స్ట్ షియర్. ఈ కమాండ్ చూడడానికి ముందు ఒక సర్కిల్ నేను డ్రా చేస్తాను. క్రియేట్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు షియర్లో విత్ 40 ఇస్తాను. అప్లై ఇస్తే ఇది ఒక యాంగిల్గా టిల్ట్ అయింది. సైడ్ యాంగిల్లో టిల్ట్ అయింది. ఇప్పుడు 30 ఇస్తాను. అప్లై. ఇప్పుడు చూసారంటే మళ్ళీ సైడ్ యాంగిల్లో టిల్ట్ అయింది. 40
డిగ్రీ నుంచి 30 డిగ్రీకి మళ్ళీ టిల్ట్ అయింది. ఇదే షియర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒక సర్కిల్ నేను డ్రా చేస్తాను. క్లోజ్. ఓకే, ఇప్పుడు ఒక పాలీలైన్ సెలెక్ట్ చేసి నేను ఒక ఎస్పీ లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు క్రియేట్, మళ్ళీ ఎస్పీ లైన్ సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ డ్రా చేస్తున్నాను. నేను ఇదంతా మామూలుగా డ్రా చేస్తాను, ఏ డైమెన్షన్ లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను, ఎన్వలప్ డిస్టార్షన్. ఇప్పుడు ఫస్ట్ స్ట్రెచ్ టు ఫిట్, సేమ్ ఈ నోట్స్ సెలెక్ట్ చేసి మనం డ్రాగ్ చేసి మనం షేప్ని మార్చాలి. ఇప్పుడు కంట్రోల్ Z ఇచ్చాను. నెక్స్ట్ వెక్టార్ ఎన్వలప్, ఇవి ఎస్పీ లైన్ సెలెక్ట్ చేశాను. సెట్ కర్వ్, నెక్స్ట్ ఈ సర్కిల్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సెంటర్ డిస్టార్ట్. ఇప్పుడు చూసారంటే ఆ ఎస్పీ లైన్ సైజ్కి ఒక సర్కిల్ క్రియేట్ అయింది, ఒక పెద్ద సర్కిల్ క్రియేట్ అయింది. ఇప్పుడు సెంటర్లో పెట్టింది కాబట్టి అది సెంటర్లో ఆ లైన్ ఫామ్ అయింది, దాని చుట్టూ ఈ సర్కిల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ లెఫ్ట్, సేమ్ ఈ ఎస్పీ లైన్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సెట్ కర్వ్, నెక్స్ట్ ఈ సర్కిల్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డిస్టార్ట్. ఇప్పుడు చూసారంటే లెఫ్ట్ సైడ్ నేను మెన్షన్ చేశాను, అలాగే ఎస్పీ లైన్కి లెఫ్ట్ సైడ్లో ఆ సర్కిల్ ప్రొఫైల్ క్రియేట్ అయింది. ఇదే లెఫ్ట్ సైడు, ఇది స్పాటీ నంబర్. ఎన్ని సర్కిల్ కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తే అన్ని సర్కిల్ వస్తుంది. ఇప్పుడు 3 ఇచ్చాను, 4. ఇప్పుడు ఫినిష్ ఇస్తే ఇది క్రియేట్ అయింది, ఈ ఎస్పీ లైన్కి లెఫ్ట్ సైడ్లో క్రియేట్ అయింది. ఇప్పుడు నేను రైట్ ఇస్తాను, ఈ ఎస్పీ లైన్ సెలెక్ట్ చేశాను. సెట్ కర్వ్, ఈ సర్కిల్ డిస్టార్ట్. ఇప్పుడు చూసారంటే రైట్ సైడ్లో క్రియేట్ అయింది, ఆ ఎస్పీ లైన్కి రైట్ సైడ్, ముందు లెఫ్ట్ సైడ్లో క్రియేట్ అయింది, ఇప్పుడు రైట్ సైడ్. డైమెన్షన్స్ నంబర్స్ మీరు ఇవ్వవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్లో క్రియేట్ అయింది. ఇప్పుడు ఎన్వలప్ డిస్టార్షన్, మళ్ళీ ర్యాప్ బిట్వీన్ 2 కర్వ్స్. ఇప్పుడు సెట్ టు టాప్ కర్వ్ సెలెక్ట్ చేశాను. సెట్ బాటమ్ కర్వ్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఈ సర్కిల్, ఇప్పుడు డిస్టార్ట్. ఇప్పుడు ఈ 2 ఎస్పీ లైన్కి సెంటర్లో ఆ సర్కిల్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మెనీ బెస్ట్ ఫిట్. నెక్స్ట్ నంబర్, ఎంత సర్కిల్ కావాలని మెన్షన్ చేయాలి. 4 అంటే 4, 3 అంటే 3, మీకు ఎంత కావాలంటే అంత ఇవ్వండి. ఇప్పుడు ఫినిష్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇప్పుడు వెక్టార్ డాక్టర్,
ఈ వెక్టర్ డాక్టర్ మనం కరెక్ట్గా మన డ్రాయింగ్ అలైన్మెంట్లో ఉందా లేదా అంటే చెక్ చేస్తుంది. ఇప్పుడు చూసారంటే ప్రాపర్ అలైన్మెంట్ లేదు అని చెప్తుంది. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయాలంటే మీరు ఫిక్స్ ప్రాబ్లం ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. ఇదే వెక్టర్ డాక్టర్. నెక్స్ట్ మెషర్మెంట్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ చూసారంటే ఎక్స్ చూసారంటే -35 mm ఉంది, y -39 mm ఉంది. డిస్టెన్స్ మొత్తం డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి 91.214. యాంగిల్ చూసారంటే 37,875 degreesలో ఉంది. ఇలాగే మనం మెషరింగ్ ఇలాగే యూస్ చేయాలి. మీరు ఒక డిస్టెన్స్ నుంచి ఇంకొక డిస్టెన్స్ ఎంత దూరం ఉంది, దాని ఏ యాంగిల్లో ఉంది, ఎక్స్ ఎంత దూరం ఉంది, వై ఎంత దూరం ఉంది అని మీరు మెషర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.